హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదివ్య. ఇది వచ్చేసరికి రాగి సెర్లాక్. మీ పిల్లల గట్ హెల్త్, బోన్స్, ఒళ్ళు గట్టి పడాలి అనుకున్నా సరే ఇది 6 months బేబీస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. 12 months వరకు ఈ విధంగా మనం పెట్టచ్చు. దీనికోసం నేను 3 tablespoons ఆఫ్ రాగి సీడ్స్ అనేది తీసుకున్నది బాగా కంప్లీట్గా వాష్ చేయాలి. దీనిలో చాలా డస్ట్ అనేది వస్తుంది. ఇది నేను నా 2 పిల్లలకి చిన్నప్పటి నుంచి పెట్టేదాన్ని. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో వాష్ చేసుకున్న తర్వాత మనం మంచి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మినిమం 8 hours అన్నా సరే నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. సో 8 hours కంప్లీట్ అయిన తర్వాత సో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా పారబోసేసుకొని మళ్ళీ మనం దీనికి ఫ్రెష్ వాటర్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీలో తిప్పుకోవాలి. ఒక 4-5 సార్లు అయినా మీరు నానపెట్టుకునేది కొంచెం ఎక్కువ రాగి గింజల్ని నానపెట్టుకోండి. అప్పుడు మీకు మిక్సీ జార్లో బాగా పడుతుంది, మనకి పాలు అనేది బాగా వస్తుంది. సో చూసారుగా ఇలా వచ్చింది. మీకు కంప్లీట్గా గ్రైండ్ అవ్వదు, ఇది కొంచెం కచ్చా పచ్చాగానే వస్తుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం నెట్తో రాగి మిల్క్ అనేది వేరు చేసుకుంటున్నాము. ఒక స్పూన్ యూస్ చేసుకొని సో బాగా ఒత్తితే మీకు ఇలా రాగి మిల్క్, ఆ రాగి పిప్ అనేది సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత చూసారుగా ఎలా వచ్చినాయో రాగి మిల్క్. మనం ఇక్కడే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఎక్కువ కొంచెం థిక్గా ఉంది రాగి మిల్క్ అనుకుంటే కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆ రాగి మిల్క్ అనేది, రాగి పాలు అనేది బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో కొంచెం సేపు అయ్యాక ఈ విధంగా వస్తుంది. మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. వాళ్ళు ఇంకా లూజ్గా తినాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అంతే. దీనిలో మనం డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని నెయ్యి కూడా మనం వేసుకోవచ్చు, అంతే. ఎంతో టేస్టీ అయిన రాగి సెర్లాక్ ఈజ్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.